హైదరాబాద్లో మళ్లీ రియల్ బూమ్. ధరలు అమాంతం పెరగబోతున్నాయి. మరోసారి రికార్డు నెలకొల్పబోతున్నాయి భూముల ధరలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అక్టోబర్ 6న జరిగే వేలంలో రికార్డు నెలకొల్పబోతోందన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఎకరా భూమి రిజర్వ్ ధరనే 101 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే అంతకు మించి ధర పలకబోతోందని అర్థం. ఎకరా భూమి ధర 150 కోట్ల రూపాయలు టచ్ అయిపోతుందన్న అంచనాలు వస్తున్నాయి. అయితే అంతకు మించి కూడా పలికే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 6న మరోసారి హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించబోతోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కట్టెక్కేందుకు భారీ కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాయదుర్గం నాలెడ్జీ సిటీలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయబోతోంది. అక్టోబర్ 6న ఈ వేలం నిర్వహణకు టీజీఐఐసి ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఎకరా రిజర్వ్ ధరనే 101 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. వేలం ద్వారా కనీసం 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. సర్వే నెంబర్ 83/1లో ప్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 15A/2లో 7.67 ఎకరాలు వేలం వేయబోతోంది. రిజిస్ట్రేషన్ ఫీజు 1180 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వము. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కొక్క ప్లాట్కు 10 లక్షల రూపాయలు ఉంటుంది. జీఎస్టీ అదనం. బిడ్ దాఖలకు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. అక్టోబర్ 4వ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్కు సమయం ఇచ్చారు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం వేస్తారు. అసలే ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. దీనికి తోడు పెద్ద పెద్ద టవర్స్ ఉండే ఈ ప్రాంతంలో సంపన్నులు ఉంటారు. ఇక్కడి భూముల విక్రయం ద్వారా ఎక్కువ మొత్తంలో నగదు సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్ భూములన్నింటినీ గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో డిజిటల్ సర్వేతో భూముల పూర్తి వివరాలు సేకరించనుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డిలో భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులతోటి ప్రభుత్వ ల్యాండ్స్ను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పోరంబోకు భూములు, ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులను కబ్జా చేస్తున్నారు. ఆక్రమణలను విడిపించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.